కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త ఫోకస్ చేద్దాం. క్లాస్ రూమ్ లో ఉండాల్సిన టీచర్లు రోడ్డెక్కారు. చాక్ పీస్ పట్టాల్సిన చేత్తో ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. పాఠాలు చెప్పాల్సిన వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏపీలో ఉద్యోగులు మెరుపు సమ్మెకి దిగారు. రాష్ట్రంలోని అన్ని డిఓ ఆఫీసుల వద్ద ఆందోళన చేపట్టారు. దీనికి రికార్డు ఎవిడెన్స్ ఉండదు, నా మాటకు విలువ లేదా అని అన్నారు. సరే సార్, అదే విషయం నేను చెప్పడం జరిగింది, అదే చేస్తారు. అయితే దిగువ స్థాయిలో వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువలే ముద్దు అంటూ నినాదాలు చేశారు ఉపాధ్యాయులు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా కార్యదర్శి హామీ ఇచ్చి దానికి భిన్నంగా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా కూడా రోడ్డెక్కారు. ఎందుకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు అంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఎందుకు మాన్యువలే కావాలంటున్నారు? పెద్ద ఎత్తున ఉపాధ్యాయులంతా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. మరి విద్యాశాఖ అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా? ఇవాళ ఈ రోజు నుంచే కూడా ఈ వెబ్ కౌన్సిలింగ్ మొత్తం కూడా ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఒకసారిగా టీచర్లంతా, ఎస్జీటీలంతా కూడా వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగే కావాలంటూ డిఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎందుకు వద్దు అంటున్నానికి 2-3 రీజన్స్ అయితే టీచర్స్ చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్లో చేస్తామని చెప్పేసి ట్రాన్స్ఫర్లన్నీ కూడా హామీ ఇచ్చింది కాబట్టి హామీ మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి అనేది టీచర్ల ప్రధానమైన డిమాండ్ ఉంది. దీనిలో వాళ్ళు చెప్తున్న రీజన్స్లో ఇప్పుడు గుంటూరు లాంటి ఒక జిల్లాను తీసుకున్నట్టయితే గుంటూరులో దాదాపు 5,000 పోస్టుల వరకు కూడా ఎస్జీటీ పోస్టులు ఉంటాయి. వీటిలో కంపల్సరీ ట్రాన్స్ఫర్ కింద, అంటే 8 ఏళ్ళు నిండిన వాళ్ళంతా కూడా కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ ఉంటారు. ఈ 8 ఏళ్ల సర్వీస్ నిండిన వాళ్ళంతా కూడా దాదాపు 2,700 మంది ఉన్నారు. వీళ్ళంతా వెబ్ కౌన్సిలింగ్లో కనుక పాల్గొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటే 5,000 పాఠశాలకు సంబంధించి ఈ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వెబ్లో గంటల కొద్ది కూర్చొని ఇన్ని స్కూల్స్ని ఆప్షన్గా ఇవ్వటం అనేది సాధ్యం కాదు. కాబట్టి తామంతా కూడా తాము కోరుకున్న పాఠశాలకు వెళ్లే అవకాశం ఉండదు అనేది టీచర్లు ప్రధానంగా చేస్తున్న డిమాండ్. కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే కావాలంటున్నారు. కొంత ఏదైనా పర్టికులర్ ర్యాంకింగ్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక 50వ ర్యాంక్లో ఉంటే సపోజ్ మనం అనుకుంటే 50 పాఠశాలకు సంబంధించి కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే తను ఉన్న స్కూల్ కూడా, తను ఇప్పటి వరకు అయితే పనిచేస్తున్న స్కూల్లో కూడా 51 ఆప్షన్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది కొంత సులభంగా ఉంటుంది. కానీ ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేసుకొని కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ని వేల పాఠశాలను వెబ్ కౌన్సిలింగ్ ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి మాన్యువల్లోనే చేయాలి అనేది డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వం కూడా గతంలో టీచర్లకు హామీ ఇచ్చింది, మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ చేసినట్లయితే గంటల కొద్దీ వెబ్ సెంటర్లకు వెళ్ళి నెట్ సెంటర్లో కూర్చొని ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా ఈ నిర్ణయాన్ని, ఏదైతే టీచర్లు వినిపిస్తున్న ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా సానుకూలంగా తీసుకొని వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలి అనేది టీచర్లు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇవాళ ఇప్పటికీ అయితే వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు ఎల్లుండిలో టీచర్లు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటన్నిటి మీద చర్చించి ఒక సానుకూల నిర్ణయం అయితే వచ్చే విధంగా అవకాశం ఉంటుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.